వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మీకు తెలుసు, గత కొన్ని రోజులుగా గిరిజన రైతుల భూములను అప్పనంగా నొక్కేసినటువంటి కొంతమంది దొంగలు, మామూలు దొంగలు కాదు, బందిపోట్ల దొంగలు, గజ దొంగలు, ఎన్ని దొంగలు ఉంటే అన్ని దొంగలు. ఇక వాళ్ళన్నా మంచోళ్ళు, కానీ వీళ్ళు మొత్తానికే ముంచటోళ్ళు, పూసుక పుల్ల కూడా తీయనియరు అనమాట. అయితే ఈ వెలిమెల అండ్ అలాగే కొండకల్ రెండు తాండాల చుట్టూ నడుస్తున్నటువంటి ఈ స్టోరీ, ఏవైతే భూములు ఉన్నాయో సుమారు మొత్తం కలిపి 600 ఎకరాలు. ఈ 600 ఎకరాల భూములల్లా నేనున్నా. మరి ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ ఉండే మీకు కనబడుతుంది కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ్రెండ్స్, అట్లాగే నవీన్ మిట్టల్ ఫ్రెండ్, అట్లాగే మా హరీష్ రావు సాబు ఫ్రెండ్. ఎందుకు హరీష్ రావు పేరుని తీసుకొచ్చా శ్రావ్య అంటే, దీనికి నాంది వలికింది, ఆద్యం పోసింది మా బీఆర్ఎస్ వాళ్ళే. మా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి హరీష్ రావు, సంగారెడ్డి జిల్లా మంత్రి, మెదక్ జిల్లా మంత్రి హరీష్ రావు గారు ఎలక్షన్స్ కి ముందర అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి ఇంకొంతమంది కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇదంతా కట్టబెట్టాలని చెప్పి పావులు కదిపి, అరే నేను ఉన్నారా కదా భయ్, నీకెందుకు చెప్పు, నేను ఉన్నా కదా అని చెప్పి వీళ్ళ దగ్గరికి ఫస్ట్ సెటిల్మెంట్లకు పంపించిండట. మీరు చూసుకోండి, సర్వే చేసి డివైడ్ చేసి పంచుకోండి, గోడలు కట్టండి అంటే వీళ్ళు ఒప్పుకోలే. అప్పటి నుంచి తిరుగుతా ఉన్నారు. అయితే అనగనగనగా ఏమైంది, ఆల్రెడీ స్టోరీ చెప్పిన ఎట్లా కబ్జా అయిందో మొన్న ఎక్కడ సంక్రాంతి రోజు. ఏమైంది, వీళ్ళు ఏం చేశారంటే హరీష్ రావు మళ్ళా ప్రభుత్వం వీళ్ళదే వస్తుంది అనుకొని బొక్కబోర్లో పడ్డాడు. ఓకే, మళ్ళా మేమే వస్తాము, ఏదైతే అదేంది నవీన్ మిట్టల్ తంబులు మార్చేవయ్యా నువ్వు అని చెప్పిండు. ఈ లోపల ఏమైంది, రిజల్ట్స్ తారుమారైంది, బీఆర్ఎస్ ఓడిపోతుంది అని చెప్పి తెలిసిపోయింది. మీకు గుర్తుందా, రాత్రికి రాత్రి తంబులేసినటువంటి బ్యూరోక్రాట్స్ అని చెప్పి వార్తలలో వచ్చిన ఎలక్షన్ కమిషన్ కి గిదే కాంగ్రెస్ వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చారు. రెవెన్యూ భూములు, రెవెన్యూ రికార్డ్స్ అన్ని మొత్తం తారుమారు చేసిండ్రు, ఐఏఎస్లు మొత్తం కూడా రెవెన్యూ రికార్డ్స్ మార్చి పడేసిండ్రు, ఇగో నవీన్ మిట్టల్ అనే దొర తంబేసి మరి డిజిటలైజ్ చేసి భూములు తారుమారు చేసిండ్రు అని చెప్పి చెప్పిండ్రు. సరిగ్గా ఇదే జరిగింది. మా తారుమారు చేసిన భూములలో వీళ్ళ భూమి నెంబర్ 1 పొజిషన్లు ఉన్నది. ఎందుకంటే ఇటు గచ్చిబౌలి, అటు పటంచెరు, తెల్లాపూరు, కొల్లాపూరు హై రైజ్ అపార్ట్మెంట్లు మీకు అన్ని కనబడుతున్నాయి. అది కదిగో చూడండి, ఒక్కసారి చూడండి. మనకు వ్యవసాయం వద్దు, మనకంతా హై రైజ్ అపార్ట్మెంట్లు కావాలి. ఇంకొన్ని రోజులు పోతే ఏ బీహార్కి వెళ్ళో, ఏ ఢిల్లీకి వెళ్ళో, ఏ రాజస్థాన్కి వెళ్ళో వరి అడుక్కోవాలి, మనం పాలు అడుక్కోవాలి. అక్కడ నార్త్ సైడ్ పోయి వ్యవసాయం చేయద్దురా నాయనను దేహి అడుక్కొని రావాలి. సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, అగో తెల్లాపూర్ అండి, అది తెల్లాపూర్ లో హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి, మంచిగా ఉంటది. మళ్ళీ హైడ్రా వచ్చి చెరువులా కట్టిరని కూడా కొడతారు, మంచిగా బేఫికర్ ఉంటది. సో ఇక్కడ ఇంత పెద్ద వ్యవసాయ రంగాన్ని గిరిజన రైతులు తరతరాలుగా, ఏవైతే అపర్ణ కన్స్ట్రక్షన్స్, ఇంకొంతమంది సోకాల్ రెడ్డి సుధపూస్ ఉన్నాడు కదా, ఎవడైనా విక్రమ్ రెడ్డి, ఆపరేషన్ కొండకల్ పార్ట్ 1, వెలివెలనేమో పార్ట్ 2. సో ఏంది, ఈ విక్రమ్ రెడ్డి తాత ముత్తాతలు పాపము వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తిన వాళ్ళకి సేవలు చేసిన వాళ్ళకి, ఈ గిరిజనులకు వీళ్ళ తాత ముత్తాతలకు ఈ భూములు రాసిచ్చిరు. వాళ్ళు సాదాబైనామా కింద రాసిచ్చుడే పాపం అయిపోయింది. ఎవడన్నా తాత ముత్తాతల పేర్లు నిలబెట్టాలని కోరుకుంటారు, బట్ ఈ విక్రమ్ రెడ్డి లాంటి వాళ్ళు డ్యామేజ్ చేస్తారు. ఎక్కడున్నారో పుణ్యాత్ములు వీళ్ళకి భూములు ఇచ్చిన వాళ్ళు, అక్కడ నుంచి చూసి ఏడవడం ఒకటే తక్కువ ఇక వీళ్ళకి. సో ఇటువంటి దుస్థితి, ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి, ఇక ఏమని తిట్టాలి నేను, మళ్ళీ తిడితే శ్రావ్య బూతులు మాట్లాడుతుంది అంటారు. నాకు బూతులు రావు, తెలంగాణ యాసలు ఇట్లనే మాట్లాడతాం. వీడికి కొంచెం దిమాక్ ఉందా, సిగ్గు ఉందా, శరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆల్రెడీ మనం స్క్రీన్ లో మార్నింగ్ న్యూస్ లో కూడా చాలా సార్లు ఈయన గురించి మాట్లాడినాం. అయితే ఇప్పుడు ఇక్కడ పొంగులేటి అని చెప్పి పొంగులేటి గురించి మాట్లాడుతా ఉన్నారు. ఎస్, పొంగులేటిది కూడా తప్పు ఉంది. పొంగులేటి అసలు కీలక సూత్రధారి పొంగులేటి, కానీ దీనికి ఆద్యం పోసింది హరీష్ రావు. అటు కాకుండా ఇటు కాకుండా నారీ నడుమ మురారి. ఎవరు మధ్యలో ఉంది, పంది మధ్యలో నందెవడు, లేకపోతే నంది మధ్యలో పందెవడు, మా నవీన్ మిట్టల్. అంటే అక్కడ హరీష్ రావుకి చేయందిచ్చిండు, ఇటు పొంగులేటికి చేయందిచ్చిండు. ఇద్దరికి చేతులు అందించి ముత్యాల శమశక ఆడుకుంటూ 40% కమిషన్ మేరకు కావాలి మాకు, అక్కడ యూనివర్సిటీ ఉన్నది, ఈ బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ వేసుకొని అక్కడ దొప్పుకపోతా అని చెప్పి మా నవీన్ మిట్టలు దొరికిన కాడికి దోచుకో, ఉన్నదంతా దాచుకో. అట్లాగే మా ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కీలక పాత్ర కూడా ఉన్నది. ఇట్లా నెంబర్ 1 హరీష్ రావు ఆద్యం పోస్తే,
నెంబర్ 2 రిజల్ట్స్ రాగానే ఇమీడియట్ గా రికార్డ్స్ మార్చి తంబు పెట్టినటువంటి అధికారి నవీన్ మిట్టల్ ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పోలీసులను పెట్టించి వీళ్ళని కొట్టిపిచ్చి వీళ్ళ భూములు గుంజుకోకుండా కాంపౌండ్ వాళ్ళు కట్టిపిచ్చి అంత పిరికి పందలేందో నాకు అర్థం కాదు. కానీ ఇగో నేనేమంటున్నానంటే ఇందులో ఉన్న ఒకటి కావాలంటే ఈ గిరిజన రైతులు ఎన్నున్నాయమ్మా మొత్తం ఇక్కడ చాలా ఉంటాయా? ఇక వీళ్ళ దగ్గర ఇవే ఉన్నాయి. మీరు ఏం పండిస్తారు ఇక్కడ? వరి పండిస్తారా? కావాలంటే మీ కాలు మొక్కుతా బాంచని అనుకుంటా మా పొంగులేటి ఇంటికి వరి మొత్తం పంపిస్తారు. నెల పంపిస్తారు కదా, బియ్యం పంపిస్తారు. వీళ్ళ దగ్గర పైసలు లేవు, వీళ్ళ దగ్గర సిరి సంపదలు ఉన్నాయి. సిరి సంపద, అసలైన సిరి సంపద అంటే ఏంది? వ్యవసాయం, రైతే రాజు. ఓకే, ఈ సిరి సంపదలు ఉన్నాయి కాబట్టి పొంగులేటి ఇంటికి పాలు తాగడానికి ఇగో ఈ బర్రెల్ని పంపిస్తాం. మీ ఫ్రెండ్స్ ఏది అట్లా నవీన్ మిట్టల్ యూనివర్సిటీ కూడా పట్టుకపోవచ్చు వీటిని. నవీన్ మిట్టల్ యూనివర్సిటీ ఉంది ఆడ పంజాబ్ లోనే, హర్యానా, ఆ 2 దగ్గర ఉందనుకో, అక్కడ కూడా తీసుకపోవచ్చు. వీళ్ళ దగ్గర పైసలు లేవు కావచ్చు, మీకు 40% 50% కమిషన్ గా ఈ బర్రె పాలు పితికి ఆవు పాలు పితికి రోజు మీ ఇంటిలి పాదికి మేపుతారు, పంపిస్తారు. ఎట్లాగో జూబ్లీ హిల్స్, బంజారా, మన గచ్చిబౌలి అన్ని దగ్గరే ఉన్నాయి. మా అంటే ఒక అర్ధ గంటలో వెయ్యి రావచ్చా బండి మీద? ఆ 20 నిమిషాలు 10 నిమిషాలు అంట మా నోడు, లేటెస్ట్ స్పీడ్ ఉన్నాడు. ఓ జెట్ స్పీడ్ లో పల్సర్ బైక్ వేసుకొని 10 నిమిషాలు అక్కడ పోతాడు. ఇగో నవీన్ మిట్టల్ ఇంటికి ఒక బర్రె, పొంగులేటి ఇంటికి ఇంకొక బర్రె, హరీష్ రావు ఇంటికి పాపము శంకుస్థాపన చేసింది ఆయన కాబట్టి అట్లీస్ట్ 3 బర్రెలని ఇవ్వాలి మనం. ఇచ్చి పాలు పంపిస్తారు. ఈ వరి సంపద మొత్తం దీంట్లో కావాలంటే ఈ వరి పండిస్తారు కదా, ఈ బియ్యం సంచులు అన్ని కూడా మీకు పంపిస్తారు. మీరు ఏమన్నా వేసుకోండి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఇవే. కావాలంటే మీకు ఏమైనా గడ్డి కావాలంటే గడ్డి కూడా పంపిస్తారు మేపనికి, తినండి. ఎందుకంటే వీటికి మన కొంతమందికి తేడా లేదు. ఇక మళ్ళా అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. మరి వీళ్ళ భూములు కబ్జా చేస్తే వీళ్ళ మనోభావాలు దెబ్బతినవా? తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తులు నీ తాత దారదత్తం చేస్తే సిగ్గు లేకుండా తాత పేరు నిలబెట్టాల్సింది పోయి ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాడు ఇంకోడు గ్రీన్ మార్కు. ఏ మార్క్ అయ్యా? మరి రేవంత్ రెడ్డి మార్కు కోసం చూస్తున్నాం తెలంగాణలో. ఆయన రేవంత్ రెడ్డి మార్క్ ఏం లేదు, గ్రీన్ మార్క్ వచ్చే అపర్ణ కన్స్ట్రక్షన్స్ వచ్చే ఇగో వీడు అప్పనంగా పేపర్లు పెట్టుకొని ఇష్టానుసారము దోచుక తినబట్టే ఈ రెడ్డి. ఒకప్పుడు రెడ్డిలు అంటే వీళ్ళ తాతనే, వీళ్ళ తాతనేనా? నరసింహారెడ్డి కొడుకు అయినా ఇగో ఈయన నాయన నరసింహారెడ్డి రాసిచ్చిండు వీళ్ళకి. ఎవరికి? వీళ్ళ తాతలకు సాదాబైనమా రాసిచ్చిండు. అప్పుడు అందరు ఇట్లా ఇస్తుండే. మరి ఇప్పుడు ఫుడ్ కలుషితం అయిందో మీ బుర్రలు కూడా కలుషితమైనాయో కానీ మీరు ఉన్న ఆస్తులు రాసిచ్చిన ఎవరైనా ఒకసారి భూమి ఇచ్చేసినాక మళ్ళీ వెనకకి అడుగుతారా? వాళ్ళు జంతువుతో సమానం అట్లాంటి వాళ్ళు. ఇక ఈ జంతువులన్నా నయం ఇక నీతో పోల్చుకుంటాయి. కానీ ఇక ఎన్ని తిట్టాలో అన్ని తిడతాయి. ఇప్పుడు మళ్ళీ ఫీల్ అవుతావు మళ్ళా అంతే. ఉమ్మి నాకినట్టు అంట, చూసిన ఉమ్మి నాకినట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లగచెర్ల భూములు కావాలని చెప్పి గిరిజన రైతుల్ని తరిమి కొట్టినా సిగ్గు శరాలు లేవు మీకు. మళ్ళీ ఇక్కడ మీ భూముల కోసం మళ్ళీ ఇక్కడ గిరిజన రైతుల్ని ఇబ్బంది పెడుతుండు. హరీష్ రావు ఎట్లాగో వెళ్ళిపోయిండు. మళ్ళీ మీ ఇబ్బంది ఏందయ్యా? మీ పెత్తనం ఏందయ్యా? ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, నవీన్ మిట్టల్ సిగ్గు లేకుండా ఆ గవర్నమెంట్ లో నువ్వే, ఈ గవర్నమెంట్ లో నువ్వే. మరి రేవంత్ రెడ్డి గారి కన్నా ఉండాలి కొంచెమన్నా. రేవంత్ రెడ్డి గారి కన్నా ఉండాలి. ఇంకెన్ని రోజులు ఇంకెన్ని ఉసురులు పోసుకుంటారు? ఏమన్నా హరీష్ అన్న నువ్వు రా, ప్రతిపక్షాలు ఏకమవ్వాలి కదా. ఇప్పుడు దీనికి నీకు సంబంధం లేకపోతే బిఆర్ఎస్ అధినేత హరీష్ రావు గారు వీళ్ళకి మద్దతుగా వచ్చిండు. అమ్మ హరీష్ రావు సార్ మీకు రాలే కదా. మరి ఇది పక్కనే వెలిమల అయితే నీ జిల్లానే కదా, వెలిమల అయితే నీ జిల్లానే. మరి హరీష్ రావు గారు వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేయకపోయినా మద్దతు తెలపండి. ఎందుకు వస్తలేవు? అపర్ణ కన్స్ట్రక్షన్స్ దగ్గర పైసలు మెక్కిండ్రు, నవీన్ మిట్టల్ మెక్కిండ్రు, మీరు మెక్కిండ్రు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మెక్కుతుండు, వాళ్ళ అన్నదమ్ములు కూడా మెక్కుతున్నారు. ఓకే, ఇక నాకంటే బాగా ఇక వీళ్ళే చెప్తారు. అమ్మ చెప్పమ్మ, ఇక నీ బాధ చెప్పుకోవాలి. ఏంది కథ? మా మామ 300 ఎకరం భూమి సంపాదించిండు. నా మామ పేరు ఠాక్రియా తండ్రి పేరు బొజ్జా. ఇద్దరు తల్లి నాయన కొడుకు 300 ఎకరపు పొలము సంపాదించిర్రు. మళ్ళా మా తాతదే అంటే మేమైతే సంపాదించలేము కోడళ్ళము. మా తాతదే ఉన్నదంటే మేము వచ్చి ఈడ బోర్ కొడితే అనంత్ రెడ్డి విక్రమ్ గాడు అంటా నేను ఇప్పుడు. విక్రమ్ గాడు ఇద్దరు వచ్చిరి. ఏం చేస్తున్నారు రవి అంట అని చెప్పిర్రు. బోరు కొడుతున్న దొర మా కొడుకు చెప్పిండు, అరే
అడ్డం పొడుగు మాట్లాడుతున్నావు. ఇది ఇంట్లో ఏమైనా అడ్డం పొడుపు కనిపిస్తుందా మేడం నీకు? ఇక్కడ రా అన్నారు, ధైర్యం నుంచి పోయిండు. కాలేజీ పోరాలని అక్కడ దాపెట్టిండు. ఆడ కారు నీళ్ళు పెట్టిండు. ఒక చెట్టు కనిపిస్తుంది చూడు చూడు ఈడ చెట్టు కాడ వేప చెట్టు కాడ ఆడ కూడా బర్రెలు మస్తుగా ఉంది. మాదే అది. అయితే తోలుకపోయి కార్లో వేసిండు. ఎవరికి నా కొడుకుకి ఎక్కిండు. నీ అయ్యదంటే బోర్ కొట్టిస్తున్నావా? నీ తాతదా నీ ముంతాతదా అంటే ఒక రకమైన కిడ్నాప్ చేసిండు అనుకో. అయితే నేనేమనుకున్నా, నేను పిండి ఎత్తుకొని వస్తున్నా. ఈడ ఒక ఏం చెట్టు అది, ఆ చెట్టు పేరు వస్తుంది, ఆ చెట్టు ఉండే తుమ్మ చెట్టు కూడా పిండి వారేసి నా కొడుకునైతే జంతరియాల. ఉన్నాడు ఒక్కడు తెలివిగాడు. తత్తిమల్లు చిన్న చిన్నగా ఉన్నారు. అంటే నువ్వు ఉరికి బాగా తిట్టిన, విక్రమానికి తిట్టిన తర్వాత మళ్ళా కార్లో వేసి కాలేజీ పోరలకు దాపెట్టి మళ్ళా వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించి, ఇగో కన్ను మీద కొట్టిరు, ఇగో ఇక్కడ కొట్టిరు, ఈ పక్కకు కొట్టిరు, ఆ పక్కకు కొట్టిరు, మీ చేతిలో నేను సావాను, నేనే పడి చేస్తా అని అద్దాల వల్ల కొట్టిండు నా కొడుకు రవి. అద్దాల వల్ల కొట్టిండు. అప్పుడు తీసేసి కాలేజీ పోరలతోని సవారీ అంటని అనిపించిండు. అందరిని చెప్పులు మోస్తే మా కొడుకు ఏం చేసిండు? నీ ఏమన్నా సొమ్ము తిన్నాడా? పుణ్యానికి తిన్నాడా? అనేకం పైసలు కట్టినాం మేము, కన్నా కష్టం చేసి ముళ్ళు పైసలు కట్టినారు, పుక్కట్ల కూడా ఇక ఈ పొదలు కొట్టినాము, రాళ్ళు తీసినాము, మన్ను మోసినాము, ఉరాలు కట్టినాము. మీరే సృష్టించింది అంత సంపద. అన్ని వ్యవసాయం అప్పుడు లేకుండే. ముని తాతాలు మేము. తర్వాత ఈత పండ్లు అమ్మినాము, శీతలకాయలు అమ్మినాము, మొరి పండ్లు అమ్మినాము. ఇంకా కావాలంటే చెరువులో ఉంటది దుంప ఇంత ఇంత ఉంటది, అది దొవ్వి దానికి ఉడకబెట్టి మళ్ళా అమ్మి మీకు పన్నాలు కట్టినాం మేము. పన్నాలు కట్టిన దాకా మీరు ఎడవకపోతే కింద ఏమో ముళ్ళు రాళ్ళు, మీదకెళ్ళి బండలు. ఎవరికి? పని చేసేటోళ్లకు. ఇసొంటి ఆవులు, గేదెలు, బర్రెలు ఇదే కంత ఉండే పోనీకే రానికే ఈ కంచెలకు. ఇక మా సొంటోళ్ళకు ఒక ఆవు పోతే, ఒక బర్రె పోతే వసాయి అంటుండే, వంజ అంటుండే, అడ్డం దొడ్డ మాటలు అంటుండే. మగ పిల్లలు అట్లా అంటే మనం ఎట్లా తీసుకుపోతాం? భయపడుతుంటే మాట మాటకు భయము. కొంతమంది బాగానే పోయిరు, బర్రెలు, దూళ్ళు, గేదె మంది దగ్గర పోయిరు. అప్పటి సంది మేము తాతమ్మని నాడు సంది 7 తరాలకు చేసుకుంటా వస్తే ఇప్పుడేమో ఈ బంది పెడుతున్నారు మమ్మలను. మాటకు ఇగో అయ్యా, ఒక్కనికేమో తొట్టలేయకు, ఒక్కనికేమో గడ్డ మీద వేయకు, ఒక్కనికి బాయిలో వేయకు, ఒక్కనికేమో నూకకు. ఈ మాట కూడా అన్న ఇప్పుడు అనమంటే అంట ఆయనకు ఎదురుగా వస్తలేడు. గల్ల వట్టి గుంజి దానికి పిసికి రక్తం దాగుదామనిపిస్తుంది నాకైతే. ఎందుకు అంత అంత ఆవేదన ఎందుకు? ఇప్పుడు రక్తం దాగుతాం మొత్తం ఈ పొలాలన్నీ వాళ్ళవే అంటారు. నాదే, అన్ని నాదే. మొన్న పోలీసులు కూడా వచ్చిందంట, కేసులు పెట్టినట్ట మీ వాళ్ళ. కేసులు ఎన్నెన్నో కేసులకు లెక్కనే లేదు, బాగానే ఉంది. మా ఇంట మా కొడుకున్నాడు, నా బాగా కొడుకు, ఆయన మీద 2 సెట్లు పెట్టిర్రు, నా కొడుకు మీద పెట్టిర్రు, 2 అన్నదమ్ముల మీద. వాళ్ళే ఎవరైనా పూజ చేయడానికి పోతే వాళ్ళు తోలిరా మీకు? ఎవరైనా పూజకు పరాయి మనిషి తోలుతారా? ఇప్పుడు నువ్వు ఒక పూజ చేస్తావు అనుకో, అరటి పండ్లదో, ఒక యాటనో, ఒక టెంకాయనో కొడతావు, ఇక వాళ్ళని తోలుతారా? ఈ మాటలు వస్తాయి వాళ్ళకు. మనకేం గర్జు? ఎవరి కడుపు నొప్పి ఉందో వాళ్ళు పోయి చేస్తారు, శాంతి చేసి వస్తారు. వాళ్ళకు మంచిగా అవుతుంది, ఏదో పెద్దగా జరిగితే దవాఖానకి వెళ్తారు, అంతే కదా. ఇగో అంత మా మామ అన్ని సంపాదిస్తాడు. ఇది నడవది, ఈ పైసలు కట్టిన నడవది. 50 పైసలు, 80 పైసలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఎట్లా వెళ్తే అట్లా ఇచ్చిర్రు. ఇయకపోతే కొట్టుడు తిట్టుడు మా మామలకు. నా బిడ్డ పుట్టినప్పుడు కూడా 2000 కట్టిన, 2 ఎకరకు సిలింగ్ భూమి నేను. ఎవరికి? జనార్దన్ రెడ్డి చేతిలో ఇచ్చిన. ఆయన కూడా విమానం తప్పలేడు చెప్తున్నాడు, పాపం చెప్తున్నాడు, ఎన్నడు రాయలేడు ఆయన. మేము యాడికి పోతే ఆడికి వస్తున్నాడు. సురేందర్ రెడ్డి పటేల్, ప్రతాప్ రెడ్డి పటేల్,
జనార్దన్ రెడ్డి పటేల్ వీళ్ళు ముగ్గురు మా వెంటనే వస్తున్నారు. వాళ్ళ ముంగట జరిగిన విషయం చెప్పలే కదా. మీరు కూడా నీ తప్పితే ఎట్లా? మేము ఉండి ఏం లాభం ఈ దేశంలో? ఇక ఏడ తోలుతావు తోలు. ఇది నాదే పట్ట అంటున్నావు కదా నువ్వు. నీ పట్ట ఎప్పుడు ఉందో ఈడ రావాలని గట్టిగా గట్టిగా వచ్చి మాతో నువ్వు పోరాడు. మేము కూడా సరిగా నేను రంగంలో దిగుతాం అట్లా అన్నాం. అన్న తర్వాత మేము కూడా గజ్జలు కట్టుకొని వస్తా అంటున్నాడు. అప్పుడు ముందు ఇగో ఈ గోడ కొట్టినప్పుడు నా గోడ మీరే పగలు కొట్టినట్ట కదా. యా గోడ అమ్మ వాళ్ళు గోడ కట్టుకుంటుంటే పగలు కొట్టినట్టు కదా. వాళ్ళ గుల్ల కొట్టుకున్నారు. వాళ్ళే కూడా కొట్టుకురా. కుల కొట్టిన తర్వాత మళ్ళా కట్టిరు వాళ్ళు. ఇంత అధికారము. ఈయన మా భూమిలో వచ్చి కాల్ వరదాపనకి ఈయన ఎవడు అప్పరోడు, ఈయన ఎవడు, యా ఊరోడు, ఏ పల్లెడు, ఏ వాడాడు ఈడ వచ్చి మమ్మల్ని బెదిరియనికే మాట మాటకు ఆకాకు ఆడాకు. ఇప్పుడు అక్కడ దూరంగా కనబడుతున్నాయి అట్లా హై రైజ్ అపార్ట్మెంట్లు కడతారట కదా మీ పొలాలలో. మా పొలమే కట్ట కింద, మా చెరువు కట్ట కింద మా పొలాలు అన్ని మాది కింది తాండోల. మళ్ళీ మీరు ఇక్కడ తాండా హై రైజ్ పెద్ద అపార్ట్మెంట్లు కట్టలేక ఇక్కడ తాండా ఉండద్దు అని అంటున్నట్టు తాండా అన్ని తాండా కడతాం. వాళ్ళ ముఖాలు మేము చూడము అట్లా. అయితే ఈడ గోడ కట్టడానికి వచ్చిర్రు. పెద్ద పెద్ద పైన వాళ్ళని తీసుకొచ్చిర్రు. అందరు ఆడపిల్లలం. మా పిల్లలకేమో కేసు చేసిరు కదా. నువ్వు పులి బిడ్డలకు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు. కేసు చేసిరు కదా. ఇక ఈ పొరలను ఓడగొట్టి మేము ఎక్కడ పోవాలి? కన్నా కష్టం చేసి గంజి దాగి మళ్ళా తైదలు అమ్మలు దాగి మేము పెంచినము, పెద్దగా చేసినము. వాళ్ళు పోయిన తర్వాత మేమేమి ఉండి ఏం లాభం అంటారే. అందరు ఈడ వచ్చిరు. వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి మొత్తం ఇంట్లో వచ్చిననుకో, ఇంట్లో వచ్చిరనుకో. కొట్టిన మరి వాళ్ళను ఎవరు కొట్టబుద్ధి అవుతుంది అన్నావు కదా. మా భూముల జోలి కొట్ట బుద్ధి కాదు. వాళ్ళు మా చేతిలో ఈ పిల్లాడు ఉండడు ఉండే ఆయన ఈయనకు కూడా హరాజ్ చేసి పాడు చేసి. ఈయన ఎవరిని కొట్టిండు? మా కొడుకు మన్మడు. ఎవరిని కొట్టిండు? అయితే ఆడపిల్లలు వచ్చినాం. ఆడపిల్లలు వచ్చి ఇక మా కోడలుంది లావుగుంది ఇలా తల్లి, ఆమె కింద పడేసిరు. కింద పడేస్తే తతమ్మని ఇంత ఉండని. ఎవరు పడేసిరు? పోలీసులా లేకపోతే వాళ్ళు గుండగాళ్ళు వాళ్ళు పడేస్తే ఇక వాళ్ళకేం చేసిండు? చిన్న చిన్న పోరలు, రాళ్ళు, రప్పలు, ఆడపిల్లలు ఇక లాఠీలు చూసుకొని ఉన్నమాట చెప్తున్నా నేను దాచుకోను. ఎంత మంది చంపిస్తావు నువ్వు? తండ మొత్తం చంపిస్తావా? రేపు మొగళ్ళ సంఖ్యలకెళ్ళి పెళ్ళని ఎత్తుకుపోయి చంపుతావు నువ్వు. ఊకుంటావా? మేము సుడి చేస్తున్నారు. కొట్టినాం. కొట్టినావా? అల్లమ్మడలో ఉండే ఎవరైనా వస్తారు. ఇగో ఇద్దరు పోలీసులు. వాళ్ళకన్నా చెప్పాలి, వీళ్ళకన్నా చెప్పాలి. ఇట్లా నిలబడి సినిమా చూస్తారు. మీరేమో చేతిలో ఏమంటారు దానికి? అది ల్యాప్టాపా అది ఇట్లా పెడతావు. ఆడపిల్లలు ఏం చేసిరు? ఇంకా నాకు కొంచెం దయ పుట్టింది అన్నమాట. అరే అది వాళ్ళకు ముట్టొద్దు, వాళ్ళ బట్టలు కూడా మనం ముట్టొద్దు, చిన్న కేసు అవుతుంది. అట్లా వీళ్ళకు బెదిరించిన మా కొడుకు వచ్చి ఇంకొక కొడుకు వచ్చి ఒకరినొకరిని తీసుకుపోయి కార్లో వేసిరు. వాళ్ళకి దబాయించుడు, లేకుంటే వాళ్ళు చూర. ఆ పని చేసిన సందే మా జోలికి వాళ్ళు వస్తలేరు. ఇప్పుడు రాని ఆ గుండె వాళ్ళకి ఏ సొంటి ఉన్నారు చూపిస్తాం. నేను ఇట్లనే నిలబడతా. ఎవరికి కొట్టా, ఎవరికి తిట్టా, నేను ఇట్లా నిలబడతా. చూసుకోవాల తర్వాత వాళ్ళ భూముల జోలికి వస్తే మరో చాకాల ఐలమ్మ అవుతుంది ఇక్కడ. అర్థమైందా మిస్టర్ పొంగులేటి? జాడది కాదు కదా మామూలు జాడ, పెద్ద చెట్టు, పెద్ద చింత చెట్టు ఆడ ఆడ నడుస్తావు నువ్వు. కిందికి నడవ అంటావు నువ్వు గట్టిదాని, నేను గట్టిదాని కాదంటావు. గోడ, ఈ గోడ కూడా మా మొత్తం గట్టి ముని తాత మామ పేరు మీద బొజ్జ అన్నట్టు ఆయన 4 ఎకరాల చిల్లర ఉంటది. అందులో వేరే వాళ్ళకి ఇచ్చిరు, మా పాలెళ్ళకి ఇచ్చిరన్నమాట. అది దున్నాక మళ్ళా పాత భూమిలో ఎందుకు దున్నుతున్నావు? వాళ్ళు ఎట్లా తీయగున్నారు, మేమెట్లా పుల్లగా అయినాము, మేమెట్లా సేదైనాము అడగాలి కదా. ఇంట్లో వచ్చి గోడ కట్టిరు, మా భూమిలో వచ్చి గోడ కట్టిరు. ఇంత పొలం జంపయ్యాగా మీది ఏం లేదు, నువ్వు కాగితం లేదు, పత్రం లేదు, అవ్వదమే.
అబద్ధమే ఉంది. లేకుండా అమ్మి పడేసారు, తమ్ముళ్ళు పెట్టి మార్చి పడేసారు, మొత్తం మార్చి పడేసారు. అర్ధ ఎకరా అమ్మితే 3 ఎకరాలు అమ్మిరు, 10 ఎకరా అమ్మితే అర్ధ ఎకరా అమ్మిరు. ఈ సమస్య అయింది. ఇట్లా అయింది ఇబ్బంది. పొరలకు కొట్టుడు తినుడు, వాళ్ళకు ఏమో తినబెట్టుడు. భూముల జోలికి మాత్రం రావద్దు, మేము ఇయ్యం. మా భూమి మాకే కావాలి మేడం, మా భూమి మాకే కావాలి. మా అమ్మమ్మ పేరు సోమ్లా, సోమ్లా కొడుకు పేరు శంకర్, శంకర్ కొడుకు పేరు బాలు, నేను వాళ్ళ భార్య. ఏడా మా భూమిలో ఇట్లా కాలు పెడితే కేసులు మేడం, ఏడ పోయినా కేసులు, ఏడ పోయినా పోలీసులు, ఏడ పోయినా మా లంబడోళ్ళు చిక్కులోళ్ళు బాడి కట్టేవాళ్ళు ఇట్లా వస్తారు మేడం. మా మా మామ మా దూర అనుకుంటా. మామ జీతం చేసిండంట, బర్రెలు మేపిండంట, బెండలు లేపిండంట, కింద ఒంగ పెట్టి మా మామ మీద బండ పెట్టిండంట. మా మామ చెప్తుండే. నా గిట్ట 42 సంవత్సరం అవుతుంది మేడం పెళ్లి. నేను గిట్ట 2 బిడ్డలు పెళ్లి చేసిన, ఒక బాబు కొడుకు పెళ్లి చేసిన. అయితే గిడ మేడం ఏడా కాలు పెడితే మాకు కేసులే ఉంది. మా మొగల మీద గిట్ట 10 కేసులు, మా మీద అంత కేసులు. మా ఆయన శంకర్ రౌడీ షీటర్ ఎట్టిరు మేడం. మేము అన్యాయం చేసినాం, మా భూమి మాకు కావాలి, మేము అమ్మిన భూమి మాకు ఈకు, మా ఉన్న భూమి మాకు కావాలని మేము అంటున్నాం మేడం. మా భూమి మాకు కావాలి. మా మామూలు ఆ జమ్మలు అంటుండే, బిడ్డ మేము ఇట్లా చేసినాం, మీరు ధైర్యంగా భూమి చూడండి, భూమి కోసం కూడా మా దూరాన్ని మేము అనుకున్నాము అని మా మామూలకు సద్దు లేదు, మా వాళ్ళకి చదువు లేదు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు మేడం. ఏడా పోతే ఆ కట్టెలు గిట్ట పోతే పొట్టు తీస్తారు. ఇళ్ళంబడోళ్ళు వచ్చిర్రు, ఇళ్ళంబడోళ్ళు మా మోకం చూడకూడదు, ఇళ్ళంబడోళ్ళు వెళ్ళిపోవాలి, ఈ తండలు ఎప్పుకోవాలి అంటే ఎట్లా పోతాం మేడం? మేము ఎట్లా బ్రతుకుతాం మేడం? మేము కూడా ఆయన మా భూమి ఎట్లా తీసుకుంటాడు? మా భూమి మాకు వచ్చేటలో మేము అట్లనే కూర్చుంటాం మేడం. మేము తిండి గిట్ట తింటలేం, నీళ్ళు గిట్ట తాగుతలేం, ఆడనే కూర్చుంటాం. ఇప్పుడు 11 రోజులే, మాకేం లేదు. ఇంతగానం ధైర్యం చేస్తాం కానీ మేడం, ఆ దూరకు ఏమన్నా వస్తలేదా మేడం? ఎవరు వచ్చి న్యాయం చేయాలి. ఈ లంబడోళ్ళు ఇట్లా ఇంతగానం గోసలు చేస్తుంది, ఇంతగానం అమ్మకారం చేస్తున్నాం అని ఒక్కనన్నా ముందుకు వచ్చి సాయం చేయాలి మేడం. మేము ఎన్ని రోజులు పెంచి ఆ విల్లల్లో పోయి వేరే బట్టలు ఊతుతున్నాం, బాసాన్లు దొబ్బుతున్నాం, తెచ్చి పిల్లలకు పెడుతున్నాం మేడం. మా గోసలు ఎవరు చూస్తారు? ఈ మా దూర అని అంటే ఇంతగానో చేస్తాం మేడం. ఈ భూమిలో మేము పార తీసుకొని చెక్కినాము, అది నాటేపించినాం, ఇట్లా చేసినాం మేడం. ఎట్టన్నా సాయం చేసి మా భూమి మాకు చేయడం చేయ మేడం.